మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణలో ఆదాని గ్రూప్ 12,400 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దావోస్ వేదికగా ఒప్పందం జరిగింది. ఆదాని గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అయితే రాష్ట్రంలో మొత్తం 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు సమాచారం. బహుళ ప్రయోజనాలతో ఆదాని గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు చర్చించి 4 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఆదాని గ్రీన్ ఎనర్జీ ద్వారా 1350 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో 2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 5,000 కోట్ల పెట్టుబడులతో చందన్వెల్లిలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఆదాని డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. 1,400 కోట్ల పెట్టుబడితో అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 6.0 MTPA సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. ఆదాని ఏరోస్పేస్ డిఫెన్స్ ఆదాని ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్ వద్ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ మరియు క్షిపణి అభివృద్ధి కేంద్రాలకు 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ నెల మొదటి వారంలో పోర్ట్స్ సేస్ CEO గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, ఆదాని ఏరోస్పేస్ CEO ఆశిష్ రాజ్ వర్షిలు సీఎం రేవంత్ రెడ్డిని సెక్రటరియట్ లో కలిశారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. ఆదాని గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని ఆదాని గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ఆదాని గ్రూప్ సీఎం రేవంత్ తో చర్చలు జరిపింది. వీటికి సంబంధించి పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు. తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ తో ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి 3వ రోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అయ్యారు. ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో ఆయన సమావేశమయ్యారు. JSW గ్రూప్ చైర్మన్ సచిన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, VRLDC ప్రతినిధులను కలిశారు. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. రేవంత్ వెంట IT మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఉన్నారు.